కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్లకు 15,000 అందించే పథకాన్ని పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మన నియోజకవర్గానికి వస్తే 1,500 మంది ఆటో డ్రైవర్ల అన్నలకి ఈరోజు ఒక్కొక్కరికి 15,000 మనం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో అయితే 2 లక్షల పైనే, అలాగే మన జిల్లాలో దాదాపుగా 4,900 మందికి ఈరోజు బెనిఫిషరీస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ముందుంచి నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మీరు గత ప్రభుత్వానికి ఇప్పటికీ కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక ప్రతిదీ కూడా పేటీఎం గల ఫేక్ ప్రచారాన్ని ఈ బ్లూ మీడియాలో తయారయ్యారు. ప్రజలందరూ గమనించండి, గత ప్రభుత్వానికి ఇప్పటికి ఎంత సుపరిపాలన ఇవ్వడం జరిగిందో మాట్లాడటానికి అయి ఉండేది కాదు. నీ ఇంటి పైన స్టిక్కర్ అంటించేవాడు, ఇప్పుడు స్టిక్కర్లు అంటించేలేడు. మీ పిల్లలు తినే ప్రతి పదార్థంలోని హాస్పిటల్కి వెళ్ళే ప్రతి చోట ఒక ఫోటో ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఫోటో లేదు, రాజముద్ర తప్ప. ప్రభుత్వ పాలన సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం. 16 మాసాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. 4,000 పెన్షన్ చేస్తామన్నాం. 4,000 చేసి 2 మాసాల ముందు నుంచే పింఛన్ ఇచ్చి ఇచ్చిన హామీ నెరవేర్చాం. 5 రూపాయలకు అన్నం పెట్టేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఎత్తేశారు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. శాసనసభలో 2 చేతులు జోడించి దండం మొక్కడిగాను. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టాం. నీకు ఒకవేళ అన్నగారి పేరు ఇష్టం లేకపోతే నీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని 5 రూపాయలకి అన్నం పెట్టని శాసనసభలో దండం పెట్టి అడిగినా కనికరించలేదు. ఆ పథకాన్ని ఎత్తేశారు. ఈ రోజు మళ్ళీ మనం 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ఈ రోజు ఎవ్వరూ నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే గత ప్రభుత్వం మోసం చేసింది. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలను చదివిస్తే అంతమంది